అటాచ్ అవుతూ కొన్ని వెయిన్స్ ఉంటాయి, నరాలు. వెయిన్స్ అంటే నరాలు, కొన్ని వెయిన్స్ ఉంటాయి. అది ఎప్పుడైతే అబ్నార్మల్ అవుతాయో ఆ ప్రాబ్లమ్ని, అంటే నార్మల్ కన్నా రెగ్యులర్ గా ఉండే కన్నా అబ్నార్మల్ ఎప్పుడైతే అవుతాయో ఆ ప్రాబ్లమ్ని మనం వెరికోస్ వెయిన్స్ కింద పిలుస్తాం, రైట్? ఎందుకు అవి అని అవుతాయి అంటే, సూపర్ఫిషియల్ అంటే మన స్కిన్ కింద ఉన్న వెయిన్స్ అనేవి దాని యొక్క న్యాచురల్ గా ఏదైతే ఉండకుండా అన్యాచురల్ అంటే నార్మల్ గా ఉండకుండా అబ్నార్మల్ గా చేంజ్ అవుతాయి. ఎందుకు అని అంటే, అక్కడ ఉన్న లోపల ఉన్న వాల్స్, అంటే మనం చిన్నప్పుడు హాస్టల్లో కానీ ఎక్కడైనా బయట ఉండేటప్పుడు అగ్రికల్చర్లోని వాల్ తిప్పండి వాటర్ రావట్లేదు అంటారు కదా, వాల్స్ అన్నమాట. సో ఒక్కొక్క వాల్ అనేది ఒక్కొక్క దానికి కారణం ఒక్కొక్క వేని పాస్ చేయడానికి అన్నమాట. సో నరాల్లో లోపల ఉన్న వాల్స్ అనేవి ఎప్పుడైతే డ్యామేజ్ లేదంటే డిస్టర్బ్ అవుతాయో ఆ ప్రాబ్లమ్ని మనం ఏమంటామంటే వెరికోస్ వెయిన్స్ అంటాం. సో ఏంటి అంటే, ఎందుకు ఈ ప్రాబ్లం జరుగుతుందంటే, మనకు అందరికీ తెలుసు మన బ్లడ్ అనేది ఫ్లో అవుతుంటది, నరాల్లో నుంచి మన బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఎప్పుడైతే మన బ్లడ్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు ఈ వాల్స్ ఏం చేస్తాయంటే రెగ్యులేట్ చేస్తాయి. రెగ్యులేట్ చేయడం అని అంటే దాని యొక్క స్పీడ్ ని కానీ, దాని యొక్క స్ట్రెంగ్త్ ని కానీ, దాని యొక్క డెన్సిటీని కానీ కంట్రోల్ చేస్తుంటాయి. సో ఎప్పుడైతే ఇవి ఈ స్పీడ్, ఈ స్ట్రెంగ్త్, ఈ డెన్సిటీని ఈ వాల్స్ అనేవి కంట్రోల్ చేయలేకపోతాయో డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో ఒక రీజన్స్, ఆ ప్రాబ్లమ్ని మనం వెరికోస్ వెయిన్స్ అని అంటాం. ఇది యాక్చువల్లీ చెక్ చేసుకుంటే కొన్ని ఒక 10 years బ్యాక్ వరకు కూడా మేజర్ గా ఈ ప్రాబ్లం ఎవరికి లేదు. బట్ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, ఇక్కడ చెక్ చేస్తే మేజర్ గా, మీరు ఇక్కడ ఫోటో కూడా ఉంది కదా చూడండి రైట్ సైడ్, కాళ్ళ దగ్గర మేజర్ గా ఏమవుతుందంటే ఈ డార్క్ స్పాట్స్ గా ఈ వెయిన్స్, నరాలు అనేది మనకి కనిపించేస్తుంటాయి. మన రక్త నాళాలు అనేది ఏదైతే ఉందో మనకి బయటికి కొంచెం కనిపించేస్తుంది అనమాట. ఎందుకనంటే ఆ స్కిన్ అక్కడ ఎన్లార్జ్ అవ్వడం కానీ, అక్కడ పుష్ అవ్వడం కానీ ఇదంతా జరుగుతుంది బేసిక్ గా. సో అక్కడ డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ ఒక 10 to 15 years బ్యాక్ వరకు ఎవరు కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంది కూడా పేరు కూడా తెలియదు. కాకపోతే ఇది మెజారిటీగా చాలా మంది వాళ్ళలోని ప్రెసెంట్ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ప్రెసెంట్ రన్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే, ఈ ఫోటో చూసుకుంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటి? జెనెటికల్ గా మనం అంటున్నాం కదా 30%, 70%. సో యాజ్ పర్ గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ 30% అనేది మనకి జెనెటికల్ గా వస్తుంది, 70% అనేది మనకి లైఫ్ స్టైల్, జీవన విధానం. మనం ఎటువంటి ఫుడ్ తింటున్నాం, ఎంతసేపు పడుకుంటున్నాం, కూర్చుంటున్నామా, లేస్తున్నామా, ఎక్కువ వర్క్ చేస్తున్నామా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా, అసలు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదా, సో ఇవన్నిటి మీద మన 70% లైఫ్ స్టైల్ మీద కూడా ఇది ఒక ఆధారపడి ఉంది. సో ఈ వెరికోస్ వెయిన్స్ అనేది కూడా ఒక రకమైన లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇది ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు, ఇది కంటాజియస్ కాదు. సో లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేటప్పుడు ఏంటంటే అది మనం చేసుకున్నదే, మనం కోరి తెచ్చుకున్నదే తప్ప వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇది స్ప్రెడ్ అవ్వదు. జెనెటికల్ గా వెరీ రేరు, ఒక 10 to 20% మాత్రమే జెనెటికల్ గా వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్ కి చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ అయ్యే కొద్దీ, అండ్ ఇక వెరీ ఒబేసిటీ ఫ్యాక్టర్ అన్నమాట, ఓవర్ వెయిట్. ఈ ఒబేసిటీ ఫ్యాక్టర్ అనేది ప్రపంచంలోని వెరికోస్ వెయిన్స్ వచ్చే ప్రతి 10 మందిలోని 7 నుంచి 8 మంది ఓవర్ వెయిట్ ఉండే పర్సన్స్ లోని ఈ వెరికోస్ వెయిన్స్ అనేది రన్ అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే మనం మాట్లాడుకుందాం. మగవాళ్ళలో చూసుకుంటే మగవాళ్ళలో తక్కువ, ఇది లేడీస్ లోకి వచ్చేసరికి ఏంటంటే ప్రతి ముగ్గురులోని ఒక ఫీమేల్ కి ఈ ప్రాబ్లం అనేది రన్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలంటే ఏం ఫుడ్ తీసుకోవాలి, ఇది రాకుండా ఉండాలంటే మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత దీనికి తగ్గ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దీనికి తగ్గ ట్రీట్మెంట్స్ బయట ఏం జరుగుతున్నాయి, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. రైట్, ఉన్నారు అందరు నాతో ఉన్నారా? ఒకసారి అందరు ఉంటే ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. షేక్ ఏ చేతులు అయితే పట్టుకున్నారో అది కాకుండా కొంచెం ఇంకో హ్యాండ్ ఎత్తండి, లేదా వెనక వాళ్ళ మీద ఎఫ్రెషన్ షేక్ పడుతుంది. డిజిటల్ గా కాదు నేను అన్నది, మీరు వినట్లేదు. సో ఇక్కడ నాకు అర్థమైపోయింది, నేను డిజిటల్ గా హ్యాండ్ రేస్ చేయమని చెప్పలేదు, నేను ఓన్లీ మామూలుగా హ్యాండ్ రేస్ చేయమన్నాను. అంటే మీరు మైండ్ ఆబ్సెంట్ అండ్ బాడీ ప్రెసెంట్ అండ్ మైండ్ ఎక్కడో పెట్టారు. సో ఐ థింక్ మీరు వచ్చిన దారిలోనైనా పెట్టి ఉండాలి, లేదా ఇంట్లో ఏదైనా చిన్న గొడవ అయినా జరుగుండాలి, ఉదయం అక్కడైనా ఉంది మీ మైండ్, లేదా హస్బెండ్ శారీ కొనలేవలేదో, లేదనంటే వైఫ్ ఏమో బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వలేదనో, ఏదో ఒక దగ్గర ఉన్నారు, ఇంకా రాలేదు న్యూట్రిషన్ సెంటర్కి, కొంచెం ఫాస్ట్ గా వచ్చేసేయండి. మైండ్, బాడీ అండ్ సోల్, ఈ 3 కూడా న్యూట్రిషన్ సెంటర్ లో పెట్టండి. ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారు? హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, సో అందరికి కొంచెం మధ్యన ఛార్జింగ్ పెడుతుండాలన్నమాట. రైట్, ఓకే, రైట్, గ్రేట్.
సో ఇది ఒక విధంగా ఈ వెరికోస్ వెయిన్స్ అని వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అంటే మనం ఒక డయాగ్రామ్ చూసుకుంటే ఏంటంటే, ఒక ప్రాక్టికల్ గా చెక్ చేసుకుంటే ఏంటంటే, ఒక్కొక్కసారి ఏమైందంటే ఇక్కడ టాప్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఫోటో ఉందో చూడండి, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే వెయిన్స్ లోని చిన్న చిన్నగా మంటలు స్టార్ట్ అవుతుంటాయి అనమాట. ఎందుకంటే ఏదైనా కూడా ఒక రోజు ఒక విధంగా జరిగింది, ఈ రోజు నుంచి ఏదైనా చేంజ్ అవుతుంది అంటే సింపుల్ గా మనం ఏ విధంగా అయితే న్యూట్రిషన్ ఫస్ట్ డే తీసుకునేటప్పుడు హీలింగ్ రియాక్షన్ ఏ విధంగా అయితే అవుతుందో, ఎందుకంటే అప్పటి వరకు మనకి న్యూట్రిషన్ అనేది బాడీలోకి వెళ్ళలేదు. సడన్ గా కొత్త ఫుడ్ అనేది బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బాడీ సిస్టమ్ అనేది దానికి రెస్పాండ్ అవుతుంది. దాన్ని హీలింగ్ రియాక్షన్ అంటారు. సేమ్ వే ఎప్పుడైతే బ్లడ్ అనేది ప్రాపర్ గా పాస్ అవుతున్న ప్లేస్ లో ఎప్పుడైతే ఆ వెయిన్స్ లో ప్రాపర్ గా పాస్ అవ్వట్లేదు, ఎప్పుడైతే బ్లాక్ అయిపోతుందో, అటువంటి సిచ్యువేషన్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ హీలింగ్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అర్థం చేసుకోవాలా. నెక్స్ట్, సో దీనికి ఏం జరుగుతుంది అని అంటే, మనకి లెగ్స్ పార్ట్స్ లోని హెవీగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటది, రైట్. అండ్ నెక్స్ట్, ఏదైతే ప్లేస్ లోని ఆ వెరికోజ్ వెయిన్స్ ఏదైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ పార్ట్ లోని డార్క్ బ్రౌన్ కలర్ తయారైపోతుంటది. డార్క్ బ్రౌనిష్ కలర్ లో అయిపోతుంటది మన స్కిన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కిన్ అనేది దురద స్టార్ట్ అవుతుంది అనమాట ఆ ఏరియాలోని, రైట్. నెక్స్ట్, సో ఆ పార్ట్స్ లో ఏంటంటే మనకి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, దురద స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని బ్యాక్టీరియల్, ఎక్స్టర్నల్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. నెక్స్ట్, లెగ్ క్రాంప్స్ వస్తుంది అనమాట. అంటే పట్టేయడం, కూర్చున్నంత సేపు బాగానే ఉంటది, తర్వాత ఒకేసారి ఏంటంటే ఏదైనా నుంచొని పని చేద్దాం అనేటప్పటికి ఒకేసారి కాళ్ళు పట్టేస్తుంటాయి అనమాట. ఇది కూడా కొన్ని రీజన్స్. అండ్ ఒక్కొక్కసారి ఫైలేరియా, అంటే ఒక్కొక్కసారి ఎప్పుడైతే వాటర్ అనేది పాస్ అవ్వట్లేదు, రిటెన్షన్ అయిపోతుంది, బ్లడ్ అనేది సరిగ్గా ఎప్పుడైతే పాస్ అవ్వట్లేదో ఈ ఒక్కోసారి బోధకాలు అంటాం కదా, అవి కూడా వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో పెయిన్, హెవీనెస్, క్రాంప్స్, బర్నింగ్ సెన్సేషన్ అనమాట, మంట స్టార్ట్ అయిపోతుంటది మనకి. ఇది ఒక్కొక్కసారి వెరికోస్ వెయిన్స్ వచ్చేటప్పుడు మనకున్న కొన్ని రీజన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌనిష్ ఎల్లో కలర్ లో అయిపోతుంటాయి ఎప్పుడైతే ఆ పార్ట్స్ లోని మనం ఈ వెరికోస్ వెయిన్స్ ఏదైతే పార్ట్ లో కనెక్టివిటీ అవుతుందో, సో దానికి బ్రౌనిష్ ఎల్లో కలర్ అనేది స్కిన్ అనేది డిస్కలరేషన్ అయిపోతుంది. డిస్కలరేషన్ అంటే దానికి ఉన్న నార్మల్ కలర్ అనేది పోతుంటది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఓవర్ వెయిట్ ఉన్నా కూడా, లేదు అని అంటే వెరికోస్ పెయిన్స్ తో సఫర్ అవుతున్నా కూడా ఏం జరుగుతుందంటే, కూర్చున్నంతసేపు చాలా మందికి బాగానే ఉంటది, ఎప్పుడైతే నుంచొని ఏదైనా ఒకేసారి వర్క్ చేద్దామని అనుకుంటే మనకి స్పాజం అంటారు అనమాట. స్పాజం అంటే ఈ నరాలు స్టిఫ్ అయిపోతాయి, అనమాట. అంటే నరాలు ఏమైందంటే హార్డ్ అయిపోతాయి అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ లో స్పాజం అంటారు. అది పట్టేసిన తర్వాత మనం నడలేము, వాకింగ్ చేయలేము, ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ కొన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడైతే బేసిక్ గా మనకి ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యేది, ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని స్టేజెస్ ఉన్నాయి, చాలా మందికి ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకుంటారు, లేదంటే కొంతమందికి ఫైనల్ గా అల్సర్స్ అయ్యేదానికి కూడా ఆ సిచ్యువేషన్స్ అనేది మన దారి తీస్తుంది. సో నార్మల్ గా ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో అది మనకి నార్మల్ వెయిన్స్ ఉండేటప్పుడు అది నార్మల్ గా అలా ఉంటుంది. లేదు అంటే ఫస్ట్ స్టేజ్ ఎప్పుడైతే వెరికోస్ వెయిన్స్ అనేది మనకి ఫస్ట్ స్టేజ్ ఎప్పుడైతే అవుతుందో స్పైడర్ వెయిన్స్ అంటారు అనమాట. అంటే మన రక్తనాళాలు, మన జాలి ఉంటది కదా, ఏది మన స్పైడర్ అనేది ఏదైతే ఉందో అది జాలి దాన్ని హౌస్ చేసుకుంటది కదా. సో ఆ విధంగా మన స్ట్రక్చర్ కనిపిస్తుంటది లెగ్స్ మీద. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే నోడ్స్ అంటే ఈ రక్తనాళాలు కొన్ని పఫ్ అయిపోతాయి అనమాట, కానీ ఉబ్బిపోయినట్టు ఉంటది. స్కిన్ ఆ ప్లేస్ లో టైట్ అయిపోతుంది. ఎప్పుడైతే స్కిన్ టైట్ అయ్యి ఆ ప్లేసెస్ లో ఎప్పుడైతే ఉబ్బినట్టు ఉంటుందో ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంటది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది డౌన్ అయిపోతుంటది. తర్వాత ఇంకా ఎడిమా, ఇది థర్డ్ స్టేజ్ అనమాట. ఇంకా దీన్ని మనం ట్రీట్ చేయకుండా ఉండి, ఇంకా మనం కేర్ తీసుకోకుండా ఉండి వదిలేస్తే ఇంకా ఆ ప్లేస్ లో నరాలు ఉబ్బడంతో పాటు స్కిన్ అనేది కంప్లీట్ గా డార్క్ అయ్యి అక్కడ నుంచి ఏంటంటే కంప్లీట్ గా ప్యాచెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. స్కిన్ మీద ప్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ఫైనల్ గా వచ్చినప్పుడు అయితే ఫోర్త్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని ఎప్పుడైతే మనం ట్రీట్ చేయమో, ఎప్పుడైతే మనం కేర్ తీసుకోమో ఇంకా అవి అల్సర్స్ కింద స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు ఇంకా సర్జరీస్ చేయాలి, ఇంకా ప్లేసెస్ లో కట్ చేయాలి, లేదు అంటే చాలా వరకు ఇంకా రేడియేషన్ థెరపీ అని ఉంది. సో చాలా వరకు దారి తీస్తుంది వెరికోస్ వెయిన్స్. దీన్ని చాలా మంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కేర్ తీసుకోవట్లేదు, ఎందుకంటే దీని గురించి చాలా మందికి ఎడ్యుకేషన్ లేదు, అవగాహన లేదు, అండ్ ఇవన్నీ కొత్త ఛాలెంజెస్. సో ఈ విధంగా అనేది మనకి స్కిన్ అనేది చేంజెస్ అయిపోతుంటది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మాట్లాడుకున్నట్టు స్పైడర్ వెయిన్స్ కానీ వెరికోజా వెయిన్స్ ఇంకా ప్రాపర్ ఫస్ట్ సెకండ్ స్టేజ్ కానీ ఇవన్నీ ఒక్కొక్క సిమ్టమ్స్ అనేది మనకి డిఫరెంట్ స్టేజెస్ లోనే మనకి ఎఫెక్ట్ అవుతుంటాం, రైట్. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఎందుకు ఇవన్నీ బేసిక్ గా జరుగుతున్నాయి, దీన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ మానేస్తారు. సో మేజర్ గా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది అన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే కొంచెం ఈ సైక్లింగ్ వాటిలో ఇన్వాల్వ్ అవుతారో, కొంచెం రెగ్యులర్ గా వాకింగ్, స్పీడ్ జాగ్, రన్నింగ్ ఎప్పుడైతే కొంచెం ఇన్వాల్వ్ అవుతారో స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం మనకి మనం ట్రీట్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కాఫ్ మజిల్ అంటే మన కాళ్ళ కింద ఉన్న బ్యాక్ సైడ్ పార్ట్ అన్నమాట. మన ముడుకల దగ్గర నుంచి మన పాదంకి ఏదైతే బ్యాక్ సైడ్ మజిల్ ఉందో ఆ మజిల్స్ ని బేసిక్ గా కాఫ్ మసిల్ అంటారు. సో ఆ మసిల్స్ లో ఎక్కువగా ఈ వెరికోజా వెయిన్స్ అనేది చాలా మంది అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే ప్రాపర్ గా బ్లడ్ ఫ్లో అనేది ఎప్పుడైతే జరగదో అది ఇంకా డార్క్ డిస్కలరేషన్ కి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రాపర్ గా ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెచింగ్ వర్కౌట్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇటువంటి చిన్న వర్కౌట్స్ ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా చేస్తామో ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం బేసిక్ గా హెల్ప్ అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ విషయంలో చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకు జరుగుతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. నచ్చిన ఫుడ్ తినేస్తున్నాం, నోటికి నచ్చిన ఫుడ్ తినేస్తున్నాం, కానీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అనేది మనం ఎక్కువ తీసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ తినేటప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ తినేస్తున్నాము, తినేటప్పుడు మనకి టైం లేదు, ఆలోచించి తినట్లేదు. అండ్ ఏదైనా ఒకటి స్టమక్ నిండిపోయిన ఫుడ్ తీసుకుంటున్నాం కానీ ఆర్గాన్స్ కి కావాల్సిన ఫుడ్ అనేది మనం ఇవ్వట్లేదు. సో ఇవి కొన్ని రీజన్స్. స్టార్చీ ఫుడ్స్ కానీ, లేదు అని అంటే ఆయిలీ ఫుడ్స్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో మన బ్లడ్ వెసల్స్ అనేది అన్హెల్దీగా తయారవడానికి ఇది ఒకటి దారితీస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ సోడియం, వెరీ మేజర్ ఫ్యాక్టర్. ఎక్కువ సోడియం అండ్ నైట్రేట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటున్నాం. అంటే చాలా వరకు చిన్న పిల్లలకు కానీ స్టార్టింగ్ నుంచి కానీ ఫాస్ట్ ఫుడ్స్ లో దొరికేది ప్రతిదీ కూడా టేస్టింగ్ సాల్ట్. ఈ మధ్యన మీరు ఎక్కడ బయటకు వెళ్ళి తిన్నా కూడా, ఒక ఫ్రైడ్ రైస్ తిన్నా కూడా, ఒక బిర్యానీ తిన్నా కూడా, ఒక నూడిల్స్ తిన్నా కూడా, బయటకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే బయట ఫుడ్ తీసుకుంటున్నారో టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయొద్దు అని చెప్పండి మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు. సోడియం అంటే సాల్ట్స్, హై సోడియం ఉన్న ఫుడ్స్ అనేది తగ్గించండి. ఎస్పెషల్లీ చిప్స్ కానీ, లేదంటే సౌత్ ఇండియన్స్ మనం చేసుకుంటాం కదా సేవరీస్ అంటారు, స్వీట్స్ కాకుండా హాట్ అండ్ స్వీట్ అని అంటారు కదా బేసిక్ గా. సో ఇలాంటివన్నీ బయట ఎక్కడైతే మనం పర్చేస్ చేసుకున్నాం వాటిలన్నిటిలో కూడా సోడియం లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, నైట్రేట్స్ అండ్ సోడియంస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది ఒకటి మేజర్ కాజ్ ఈ వెరికోజా వెయిన్స్ దారి తీయడానికి, ఈ బ్లడ్ ఫ్లో ని స్టాప్ అవడానికి, వెయిన్స్ లోపల ఉన్న వాల్స్ అనేది ప్రాపర్ గా వర్క్ ఫంక్షన్ తగ్గిపోవడానికి కూడా రీజన్ ఈ హై సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ వల్ల. నెక్స్ట్ సో కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఈ విధంగా చాలా వరకు వెరికోజ్ వెయిన్స్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే చాలా మంది కొన్ని లాక్స్ అమౌంట్ ఖర్చు పెట్టుకొని జస్ట్ ఒక సిట్టింగ్స్ కానీ, ఒక ట్రీట్మెంట్ కానీ 70,000 to 80,000 రూపీస్ అనేది జస్ట్ ఒక సిట్టింగ్ కి ఆ పీపుల్ స్పెండ్ చేస్తున్నారు. అలాగే ఎప్పుడైతే వెరికోజా వెయిన్స్ పోవాలని అనుకున్నారో కనీసం 12 to 14 సిట్టింగ్స్ అనేది కంపల్సరీగా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో దీనికి తగ్గ ట్రీట్మెంట్ అనేది బయట జరుగుతుంది. ఏంటి అంటే లేజర్ గా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెయిన్స్ లోకి ఇన్వైట్ చేసి ప్రాపర్ గా ఆ వాల్స్ ని పని చేసేటట్టు, ఎప్పుడైతే థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ కానీ ఎప్పుడైతే వెళ్తున్నామో ఆ సిచ్యువేషన్స్ లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. స్టార్టింగ్ లో ఏంటంటే లేజర్ గా వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ప్రాపర్ వాల్స్ ఫంక్షన్ అయ్యేటట్టు ప్రెసెంట్ అనేది ఈ ట్రీట్మెంట్ అనేది వెరికోజా వెయిన్స్ అని జరుగుతుంది. బై ద వే ట్రీట్మెంట్ జరిగిపోయిన తర్వాత మీకు బెటర్ అనిపించవచ్చు, కాకపోతే మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకపోతే, ఫుడ్ హ్యాబిట్స్ మోడిఫికేషన్స్ లేకపోతే, ఫిజికల్ యాక్టివిటీ మోడిఫికేషన్స్ లేకపోతే, ఒక హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది మోడిఫికేషన్స్ చేసుకోకపోతే ఈ ప్రాబ్లం మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకు అని అంటే ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ కి ఎప్పుడు పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. ఈ డయాబెటిక్ కి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు, థైరాయిడ్ కి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు, ఇన్ఫర్టిలిటీకి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు, సయాటికాకి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. సో లైఫ్ స్టైల్ జీవన విధానానికి సంబంధించిన వచ్చే ప్రాబ్లంలో గ్యాస్ట్రిక్ కి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. ఎందుకు అని అంటే ఇది రెగ్యులర్ లైఫ్ లో మనం చేసే పనుల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం మంచిగా బెటర్ గా వర్క్ చేస్తే బెటర్ ఉంటుంది. ఎప్పుడైతే మన వర్క్ అనేది ఫంక్షన్ అనేది మిస్ అవుతున్నామో ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రాబ్లం కి ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సో అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి, రైట్. నెక్స్ట్
సో ఫుడ్ ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి? సో ఫుడ్ ఏం ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటే మనం తీసుకునే ఫుడ్స్ లోని బయోఫ్లేవనాయిడ్స్, అందరూ అర్థం చేసుకోండి, మల్టీవిటమిన్ కంపల్సరీ. బయోఫ్లేవనాయిడ్స్ అని అంటే మల్టీవిటమిన్, ఒక్క 2-3 రకాల విటమిన్స్ కన్నా ఎక్కువ విటమిన్స్, మోర్ దెన్ 7 టైప్స్ ఆఫ్ కలర్డ్ ఉన్న ఫ్రూట్స్ అనేది మనం రెగ్యులర్ గా తీసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. 7 టైప్స్ ఆఫ్ కలర్డ్ ఫ్రూట్స్, లేదనంటే వెజిటేబుల్స్ మినిమం 4 to 5 డిఫరెంట్ ఉన్న కలర్స్ ఉన్న వెజిటేబుల్స్ తీసుకోవాలా. ఎందుకంటే ఈ వెయిన్స్ లోపల ఉన్న వాల్స్ సరిగ్గా పనిచేసుకోవాలని అనుకుంటే మనకి బయోఫ్లేవనాయిడ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ రెగ్యులర్ లైఫ్ లో కావాలి, రైట్? సో నెక్స్ట్ వచ్చేసరికి సిలరీ. సో విటమిన్ కే అనేది ఇంపార్టెంట్. సో హెల్దీ బ్లడ్ ఫ్లో ఉండడానికి విటమిన్ కే అనేది అందరూ అర్థం చేసుకోండి. విటమిన్ కే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్దీ బ్లడ్ ఫ్లో ఉండడానికి. నెక్స్ట్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి కూడా, అంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి కూడా ఈ విటమిన్ కే అనేది హెల్ప్ చేస్తుంది. సో సిలేరీ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అది వెజిటబుల్ సోర్సెస్, అది క్యాబేజీ బుట్టలాగా ఉంటుంది, కాకపోతే లాంగ్ గా ఉంటుంది అనమాట, అది గ్రీన్ కలర్ అది. సో ఒకసారి అది మీరు చెక్ చేయండి. నెక్స్ట్ ఫైబర్, పీచు పదార్థాలు ఉన్న ఫుడ్స్ అనేది మీరు హైగా ఇంప్రూవ్ చేసుకోవాలా. విటమిన్ సి కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్ గా గార్లిక్ తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం జింజర్, అంటే అల్లం ఎప్పుడైతే రెగ్యులర్ గా తీసుకుంటున్నారో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆలివ్ ఆయిల్స్కి వచ్చినప్పటికి ఏంటంటే ఆలివ్ ఆయిల్స్ వాడడం ఇంపార్టెంట్. దాని తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రయారిటీ ఆలివ్ ఆయిల్, జింజర్ రిలేటెడ్, గార్లిక్ రిలేటెడ్, ఇవన్నీ మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్స్ లోని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి.